అంటే బీసీలు, బీసీలు అంటే టీడీపీలు అంటుంటారు. కానీ నిజంగా అటువంటి పరిస్థితి ఉందా అంటే కొందరు మాత్రం లేదు అనేలా మాట్లాడుతున్నారు. ఇందుకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది పల్నాడు జిల్లా టీడీపీ సీనియర్ నేత సత్యనారాయణరాజు ఉదంతం. 4 దశాబ్దాలుగా పార్టీతోనే ఉన్నారు. అన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో టీడీపీలో చేరారు. అప్పటి నుంచి పక్కచూపులు చూడకుండా పార్టీ కోసమే కష్టపడుతున్నారు. ఎన్ని ఆటుపోటులు ఎదురైనా పార్టీని మాత్రం వీడలేదు. పార్టీ కోసం ఎన్నో కష్టాలు భరించారు. ఆయనే పల్నాడు జిల్లాకు చెందిన సత్యనారాయణరాజు అలియాస్ టీడీపీ రాజు. జిల్లాలోని సీనియర్ మోస్ట్ నేతల్లో ఈయన పేరు ఖచ్చితంగా ఉంటుంది. అతని జీవితం మొత్తం ఎన్టీఆర్ కుటుంబానికి అంకితం. అతని ఇంట్లో వారి కుటుంబ సభ్యుల ఫోటోల కంటే ఎన్టీఆర్ ఫోటోలే ఎక్కువ, అంతగా అభిమానిస్తూ ఉంటారు. అందుకే ఎన్టీఆర్ పిలుపుతో టీడీపీలో చేరారు. పార్టీ సత్యనారాయణరాజు సేవలనైతే వినియోగించుకుంది గాని గుర్తింపు ఇవ్వలేదు అనే వాదనలు వినిపిస్తున్నాయి. 2014, 2019 మధ్య కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తామని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ ఇవ్వలేదు. పెరమలూరుకి చెందిన వేరే నేతకు ఇచ్చారు. ఆ కార్పొరేషన్ బాడీ అంతా 2019 ఎన్నికల్లో టీడీపీ వైఫల్యం తర్వాత వైసీపీలోకి వెళ్లిపోయింది. 2024 ఎన్నికల ముందు మరోసారి చంద్రబాబు హామీ ఇచ్చారు. సత్తెనపల్లి బీసీ గర్జన వేదికగా పదవితో సత్కరిస్తామన్నారు. అనుకున్నట్లుగానే పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ సత్యనారాయణరాజుకు మళ్లీ అన్యాయమే జరిగింది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న వాళ్ళకే తప్ప కష్టపడ్డ వాళ్లకు పదవులు ఇవ్వడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.